ఈ సర్పంచ్లైనా ఊరిని మారుస్తారా అనే ప్రోగ్రాంకి స్వాగతం. ఇక్కడ చాలా వరకు కొత్త కొత్త వాళ్ళు సర్పంచ్లా గెలిచారు గద్వాల్ ప్రాంతంలో, ఇంకా వేరే ప్రాంతాలలో. ఇక్కడ చూస్తే కొందరు తెలిసిన వాళ్ళే మా ఊరు సైడు మరియు మా బంధువులు, మాకి రిలేటివ్స్, మా ఇంటి దగ్గరలో ఉండేటోళ్ళు ఊర్లో గెలిచారు. ఇలా గెలిచి మళ్ళీ ఊరికి ఏమైనా చేస్తారా, అందరిలాగానే ఏదో కొద్దిగా చేశాము, లేకుంటే అందరికన్నా అభివృద్ధి ఎక్కువగా కావాలి, ఇది అందరి ప్రజల ఆలోచన. మళ్ళీ పైసలు ఇచ్చి గెలిచారా, లేకుంటే మంది ఇచ్చి గెలిచారా, బిర్యానీ ఇచ్చి గెలిచారా అనేటివి వదిలిపెడితే మళ్ళీ ఊరికి ఏదైనా చేస్తే బాగుంటుంది. చేస్తారు, కానీ ఎవ్వరు అభివృద్ధి చేసినంత కన్నా ఇంకా ఎక్కువ చేయాలి అని ఇక్కడ ప్రతి ఒక్కరి ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఏముంది, అందరిలాగానే కొన్ని రోజులు ఎగురులాడతారు సర్పంచులు, తర్వాత కూల్ అవుతారు, అందరిలాగానే అయిపోతుంది ఊరు. అప్పటిలాగానే ఎలాంటి అభివృద్ధి, ఏదో అభివృద్ధి అయ్యిందంటే అయ్యింది అనేటట్టుగా ఉంటుంది. అందరి సర్పంచ్ల కన్నా ఎక్కువ మంచిగా చేసినట్టుగా ఉండాలి, అది కావాలి అని ఇక్కడ వేరే వేరే వ్యక్తులు చెప్తున్నారు. ఇక్కడ చాలా వరకు యూత్ కూడా గెలవడం జరిగింది. యూత్ గెలిచి వాళ్ళ కష్టపడే తత్వం ఉంటుంది, యూత్కి ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు అయితే ఏదో చేత కాలేదు, కొద్దిగా తెలివి లేదు అని అంటారు. చదువు అవసరం, కానీ చదువు కన్నా చిత్తశుద్ధి ఉండాలి అని చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. నాకు కూడా అర్థమవుతుంది, మనకి ఏమీ ఆశించకుండా చేయాలనే ఆలోచన ఉంటే అదే చిత్తశుద్ధి అంటారు. ఆ ఆలోచన మళ్ళీ ఊరికి ఎంత డెవలప్మెంట్ చేస్తారో ప్రజలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాత వాళ్ళని ఓడించి, అంటే పాత సర్పంచులు ఉన్నారు వాళ్ళని కాదని కొత్త సర్పంచ్లకి ఓటు వేశారు. ఇది ముఖ్యంగా మెచ్చుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో సర్పంచు ఒకవేళ అతనికి రాకపోతే వేరే అతనికి బలపరుస్తారు, అతనే గెలుస్తాడు, అలా ఉంటుంది. కానీ ఇక్కడ కాదు, మాకు అవసరం లేదు, కొత్త సర్పంచ్ కావాలి అని ఊరికి నమ్మకంతో గెలిపించారు. మళ్ళీ వాళ్ళ నమ్మకాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, ఊరిని ఎంతవరకు డెవలప్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఊర్లో చూస్తే త్రాగునీరు కావాలి, ఏదైనా పిల్లలకి న్యాయం జరిగేటట్టుగా చూడాలి. ఇక్కడ మొత్తం డబ్బు ఎంత వస్తుంది, నేను ఇంత ఖర్చు పెట్టా, నాకు ఇంత కావాలి అనేటట్టుగా కాకుండా ఇక్కడ కొత్త సర్పంచులు అభివృద్ధి చెందిస్తారు అని నేను అనుకుంటున్నా. ఇక్కడ పాలిటిక్స్ అనేటివి మామూలుగా లేవు, ఎన్నో ఇబ్బందులు. ఒక సర్పంచ్గా గెలవాలంటే కొందరికి చాలా ఇబ్బంది, అలాంటిది ప్రజలు నమ్మకంతో గెలిపించారు. ఇది మామూలు విషయం కాదు. కొందరైతే లక్షలు ఖర్చు చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఇతను గెలుస్తారు అని వేరే వాళ్ళు చెప్పారు, నిజంగా వాళ్ళే గెలిచారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముందే తీర్పు అనేది వస్తుంది, అంటే వీళ్ళు గెలుస్తారని ఇలా చెప్తున్నారు. అలాంటి మైండ్ అనేది ఉంది కొందరికి ప్రజలకి. నిజంగా చెప్పినట్టుగానే ఇద్దరు తెలిసిన వ్యక్తులు గెలవడం జరిగింది. ఇక్కడ మూడో వ్యక్తి, మనకి తెలిసిన వ్యక్తి కూడా గెలిచారు. ఇక్కడ ప్రజలకు ముందే తెలుస్తుంది తను గెలవబోతున్నాడని. మళ్ళీ ఇక్కడ ఎక్కువ తక్కువ అయితే ఎవరితో అయినా కొట్లాడి పైసలు తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చుకునే తోళ్ళకి వేయండి ఓటు అని చెప్పాడు. ఇక్కడ అంటే కొట్లాడుకోవడం కాదు, కనీసం మాటతో అవుం నా ఊరికి ఇది కావాలి అని ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళని వెళ్ళి అడిగి తీసుకొని రావాలి. మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సార్, వీళ్ళని అడిగి తెచ్చుకోవాలి నిధులు. ఏ సర్పంచ్లైనా తెలంగాణలో అని చెప్పుకోవచ్చు, వాళ్ళతో ధైర్యంగా వెళ్ళి మాట్లాడాలి. ఇంకా అవసరమైతే కలెక్టర్, ఇంకా లేకపోతే ఇలా వెళ్ళాలి అధికారుల కాడికి. ఇక్కడ మళ్ళీ ధైర్యంతో ముందరికి వచ్చి ఊరిని డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇక్కడ కొత్త వాళ్ళకి ఇంకా సర్పంచ్గా నిలబడాలని ఉంటుంది. ఇక్కడ
వాళ్ళ స్వార్థం వదిలిపెట్టి కొత్త వాళ్ళు వస్తారో రారో మనకు తెలియదు. ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చినా నిలబడడానికి ఏమి ఇబ్బంది కాదు పాత వాళ్ళకి, ఎందుకంటే రిజర్వేషన్లో ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్లో. ఇప్పుడు బీసీకి వస్తే రేపు జనరల్ వస్తుంది, జనరల్ వచ్చినప్పుడు ఎస్సీ అందరు నిలబడచ్చు, కొన్నిసార్లు ఎస్సీలకు వస్తుంది. కాబట్టి ఈ సర్పంచ్ సీట్ అనేది శాశ్వతం కాదు, నేను పోతే ఇంకొకరిని నిలబెడదాం మన బదులు అని. ఇక్కడ ఊరికి ఏం చేస్తారో అనేది ప్రజలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోపల మందు బట్టి పంచారా లేకుంటే పైసలు పంచారా అనేది నేను చూడలేదని చెప్పుకోవచ్చు, విన్నాను. ఇక్కడ మళ్ళీ అందరూ కష్టపడి గెలిచింటారు. ఏదో కొంతవరకు మద్యము, మందు, చికెను అక్కడక్కడ వచ్చేటప్పుడు నేను చూశాను, అంటే తినడం తాగడం చూశాను, మళ్ళీ కాదని చెప్పలేను. చూశాను అక్కడ వేరే ఊర్లో ఒక తాన్ల బయట కూర్చొని తినడం తాగడం నెక్స్ట్ డే ఎలక్షన్. అంటే ఇది పరిస్థితి. మళ్ళీ ఊరికి ఏం చేస్తారో ప్రజలైతే వెయిట్ చేసి ఉన్నారు. తప్పకుండా ఊరికి మంచి చేస్తారు, అందరికన్నా అభివృద్ధి చేస్తారు. మళ్ళీ వాళ్ళు పైసలు ఖర్చు చేసింటే వాళ్ళు పైసలు వదిలేసుకొని ఊరికి మంచి చేస్తారా? 1,00,000 ఎక్కువ పైసలు ఖర్చు పెట్టింటారు, వాళ్ళు అవి ఆశించకుండా చేస్తారా అనేది చూడాలి.